యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే. అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే. నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా. నా స్నేహమా సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానమునే పాడనా. ఆనందగానమునే పాడనా. ఏదైనా నాకున్న సంతోషము నీలోనే కలిగున్న అనుబంధమే. ఏదైనా నాకున్న సంతోషము నీలోనే కలిగున్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే. నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా. నా స్నేహమా సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని. ఉత్సాహగానమునే పాడనా. ఉత్సాహగానమునే పాడనా. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ
ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను, నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా, నా స్నేహమా సంక్షేమము నీవే ఆరాధ్యుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధనా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధనా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధనా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. 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 స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని చక్కగా వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జ్యోతి గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వాక్యపట్నం చేసిన సంధ్య గారికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే కానీ మనం చూస్తున్నప్పుడు చాలామంది స్త్రీలు మనకి కనబడతారు, కానీ అందరినీ కూడా దేవుడు గనులు అని ఎక్కడ కూడా సంబోధించలేదు. కానీ ఈమె పేరుకు ముందు మాత్రం గనురాలు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతకీ ఆమె ఏం చేసింది, ఆమె పరిస్థితి ఏంటనే మనం ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలు దేశంలోనే ఒక చిన్న పట్టణం షూనేమి. ఏ పట్టణం అండి? షూనేమి అనేది ఒక చిన్న పట్టణం. ఆ పట్టణానికి తరచుగా ఒక దైవజనుడు వస్తూ పోతూ ఉండేవాడు. ఆయన పేరేంటంటే ఎలీషా. ఏం పేరండి ఆయన పేరు? ఎలీషా. ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడంటే కర్మేలు ప్రాంతానికి చెందినవాడు. ఏ ప్రాంతానికి చెందినవాడు? కర్మేలు ప్రాంతానికి చెందినవాడు. కర్మేలు ప్రాంతం నుంచి సువార్త పరిచర్యలో భాగంగా ఈ యొక్క ప్రాంతానికి తరచుగా ఏం చేసేవాడంటే వస్తూ వెళుతూ ఉండేవాడు. ఆ ప్రాంతం పేరు షూనేమి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ ప్రాంతానికి ఎప్పుడు ఆయన వచ్చినా సరే ఒక ఆమె ఏం చేసేదంటే బలవంతం చేసేది. బలవంతం మనం ఎప్పుడు చేస్తాం? నేను రాను, కుదరదు అన్నప్పుడే ఏం చేస్తాం? మనం బలవంతం చేస్తాం. మామూలుగా వస్తానన్న వాళ్ళు ఎవరు కూడా బలవంతం చేయరు. కానీ ఇక్కడ గమనించాలి, ఎలీషా కానివ్వండి, ఎలీషా కూడా ఉన్నటువంటి ఒక సేవకుడు, అతని పేరేంటంటే గెహాజీ. అతని పేరేంటండి? గెహాజీ. వీరిద్దరూ కూడా ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తున్నా, ఖచ్చితంగా మార్గంలో వెళ్తున్నా ఆమె బహుశా ఆ ఇంటి బయట నిలబడి, అయ్యా ఖచ్చితంగా మీరు మా ఇంటికి రావాలి, మా ఇంట్లో అడుగు పెట్టాలి, మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి, కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఆమె అనేక పర్యాయములో ఈ దైవ సేవకుడిని, అతనితో వస్తున్నటువంటి సేవకుడిని ఏం చేసిందంటే బలవంతం చేసింది. చూద్దాం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేశాను గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఒక్కసారి కాదండి, 2-3 సార్లు కాదు. ఎప్పుడు షూనేమి పట్టణానికి వెళ్ళినా దైవజనుడు ఖచ్చితంగా ఆ ఇంటిలో ప్రవేశించకుండా, వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించకుండా వెళ్ళేవాడు కాదు. ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించి కాసేపు వారితో గడిపి ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎందుకు ఈమెను దేవుడు గనురాలు అని పిలిచాడు? బహుశా ప్రతి తరంలో కూడా చాలా గొప్ప గొప్ప ధనవంతులు ఉంటారు, గొప్ప గొప్ప ఆస్తిపాస్తులు సంపాదించిన వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళందరినీ కూడా గనులు అని చెప్పి అన్ని సందర్భాల్లో కూడా మనం పిలవలేం. అయితే మీరు గమనించాలి, ఈమె గనురాలుగా ఎందుకు పిలువబడిందని మీరు ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఇంటికి వస్తూ వెళ్తున్నటువంటి దైవజనుల్లో భక్తిని చూసింది. దేవునికి మహిమ కలుగును గాక. చదువుదాం 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. దేవునికి మహిమ కలుగును గాక.
అంటే సేవకుల్లో ఈమె ఏం చూసిందంటే భక్తిని చూసింది. యుక్తిగా చెప్పే వాళ్ళకి చాలామంది ఉన్నారు. చాలామంది గృహ దర్శనాలు పేరు చెప్పి ఆకాశం ఇప్పుడే తెల్లగా కనపడింది, దేవుడు నన్ను మీ గృహాన్ని దర్శించమన్నాడు, ఇదిగో ఈ రకంగా మీరు చేసినట్లయితే మీకు అన్నీ కూడా మంచిగా జరుగుతాయి, కాబట్టి ఏదో రాబోతుంది మీ మీదకి ఏదో శ్రమ రాబోతుందని చెప్పి యుక్తిగా మాట్లాడి మన దగ్గర ఏదో ఆశించి మాట్లాడే సేవకులు కూడా లేకపోలేదు. అయితే ఈ షునేమీరాలు ఎంత గొప్పదంటే వచ్చినటువంటి దైవజనుల్లో ఏం చూసిందంటే భక్తిని చూసింది. దేవునికి మహిమ కలుగునుగా. అంటే అప్పట్లో సత్యాన్ని ప్రకటించే వాళ్ళు ఉన్నారు, అసత్యాన్ని ప్రకటించే వాళ్ళు ఉన్నారు. సత్యాన్ని సత్యంగా స్వీకరించింది కనుక అందరినీ మన ఇంటికి ఆహ్వానిస్తామని చెప్పండి. అందరు దైవజనులు ఇంటికి ఆహ్వానిస్తామా? కాదండి, కొంతమంది దైవజనులే మనం ఇంటికి ఆహ్వానిస్తాం. కాబట్టి మీరు గమనించాలి, ఆయా కాలాల్లో సేవా పరిచర్య జరుగుతున్నప్పుడు ఆమె సత్యమైన సేవకుడుగా ఎలీషాను గుర్తించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము అవ్వ ఏదెను తోటలో ఉన్నారు. వాళ్ళకు ఒక స్వరం వినబడింది. ఆ స్వరం ఏంటంటే ఈ పండు తింటే చస్తావు, ఈ పండు తింటే చస్తావు, అది సత్యం. అది ఇంకొక మాట వినబడింది. ఆ మాట ఏంటో తెలుసా? ఈ పండు తింటే దేవదూతల వల్లే నువ్వు మార్చబడతావు, ఇది అసత్యం. ఇది కానీ వాళ్ళు దేన్ని నమ్మారు? అసత్యాన్ని నమ్మరు. ఆ పండు తిన్నారు, వాళ్ళు తినడం ద్వారా ఆ పాపాన్ని భూమి మీదకే తీసుకొచ్చిన వారిగా కనబడుతున్నారు. అయితే గమనించాలి, ఎలీషా పరిచర్య చేస్తున్నాడు షునేమి పట్టణంలో. ఆ షునేమి పట్టణంలో చాలామంది సేవకులు ఉన్నారు. అయితే అందరు సేవకుల్ని ఈమె పిలవలేదు, కానీ ఎలీషాను పిలిచింది. అంటే సత్యానికి ఈమె గృహంలో చోటు ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇంటికి పిలిచి అంటుంది, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న దైవ సేవకుడు ఎవరో తెలుసా? భక్తి గల దైవ సేవకుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుచేతనంటే ఈనాటి కాలాల్లో మాటల ద్వారా దేవుని వాక్యాన్ని కాకుండా, దేవుని యొక్క ఉద్దేశాన్ని కాకుండా వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్తూ, కథలు చెప్తూ కాలక్షేపం చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుచేతనంటే బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరేంటంటే గారిడి సీమోను. ఏం పేరండి? గారిడి సీమోన్ అనే వ్యక్తి గురించి మీరు ఆలోచన చేస్తే ఆయన ఏం చేసేవాడంటే మాటలతోటి మభ్యపరిచి సత్యంలో నుంచి అసత్యంలోకి తీసుకుపోయాడు. అంటే దేవునిలో నుంచి సైతాను వైపుగా అతను ఏం చేసేవాడంటే అనేకుల్ని మార్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే గమనించాలి, ఈ ఎలీషా అనే సేవకుడు సత్యవంతుడని మొట్టమొదటిగా గ్రహించింది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు అంటాడు చాలా సందర్భాల్లో, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోనండి. ఏంటండి? ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. అయ్యగారు చెప్పే వాక్యం, సేవకుడు చెప్పే వాక్యం బైబిల్లో ఉందో లేదో నిర్ధారించుకున్న తర్వాత మీరు నమ్మాలి తప్ప, పెద్ద ఆయన చెప్పాడండి, తెలుసున్న ఆయన చెప్పాడండి, జ్ఞానవంతుడు చెప్పాడండి అని మీరు ఎంత మాత్రం నమ్మే ప్రయత్నం చేయదు. బైబిల్లో లేని విషయాన్ని చెప్పే సేవకుడు ఎంత గొప్పవాడైనా సరే, ఒకవేళ కనుక బైబిల్లో లేకపోతే ఆ సేవకుడు ఎంత గొప్పవాడని చూడొద్దు. ఆ వాక్యాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చండి. ఎందుకంటే మన చేతిలో ఉన్న బైబిలే ప్రామాణికం, కానీ ఇక్కడ చెప్పబడుతున్న వ్యక్తి ఏమాత్రం కూడా ప్రామాణికం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు గారు ఒక సమయంలో ఒక సంఘాన్ని దర్శిస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటో చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ చరణంలో ఒక సంఘ విశ్వాసులను ఆయన గమనిస్తూ పలికినటువంటి మాట. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం. మీరు దెసలోనికైలో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దెసలోనికైలో ఉన్న వాళ్ళకంటే గనులను ఎందుకు అన్నాడంటే సత్యమేంటో అసత్యమేంటో వాళ్ళు బాగుగా తెలుసు కనుక పౌలు గారు వాళ్ళు ప్రశంసిస్తున్నాడు. ఏమని ప్రశంసిస్తున్నాడంటే సత్యమునందుకు మీకు చోటుంది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని ప్రతిదినము లేఖనములను పరిశోధించారంట. దేవునికి మహిమ కలుగును గాక. పరిశోధన మొదలుపెట్టారు. నేను చెప్తున్నటువంటి రెఫరెన్సు నేను చదువుతున్నట్టుగా ఉందో లేదో మీరు ఏం చేయాలి? పరిశోధన చేయాలి. అసలు ఆ విధంగా తెలుసుకోవటం మీరు ప్రారంభిస్తే నేను చెప్తున్నటువంటి వాక్యము సత్యమో అసత్యమో మీకు తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు అంటున్నాడు, దెసలోనికయలో ఉన్న సంఘ బిడ్డల కంటే మీరు గనులు. ఎందుకు గనులు అంటున్నారంటే, పౌలనే నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నా, పౌలు చెప్పాడు కదని చెప్పి నమ్మకుండా ఇంటికి వెళ్ళి మళ్ళీ మీరు ఏం చేస్తున్నారంటే పౌలు గారు చెప్పిన నోట్సు, పౌలు గారు చెప్పిన రెఫరెన్సులు ధర్మశాస్త్రంలో ఉన్నాయో లేదో, ఒకవేళ లేకపోతే కనుక పౌలు గారు చెప్పినా కూడా వాళ్ళు వినని వారిగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే వాళ్ళకి విశ్వాసం దేని మీద ఉందంటే, దేని మీద ఉంది చెప్పాలి? వాక్యం మీద ఉంది. చెప్పే వ్యక్తి మీద లేదండి, అది విషయం. చెప్పబడే వాక్యం మీద ఉంది కనుక చెప్తున్నటువంటి వ్యక్తి ఎంత గొప్పడో వాళ్ళు చూడలేదు. అందుకే పౌలు అన్నాడు, మీరు దెసలోనికైలో ఉన్న వారి కంటే గొప్పోళ్ళు. ఇక్కడ ఈ స్త్రీ గనురాలుగా ఎందుకు పిలువబడుతుందంటే సత్యాన్ని గమనించింది. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో ఈ స్త్రీని చూస్తే
కొత్త నిబంధనలో కూడా మరొక స్త్రీ ఉంది. ఆమె కూడా పౌలు శీల చెప్పినటువంటి వాక్యాన్ని విని దేవుని యొక్క సేవకులు ఇంటికి పిలుచుకురావడానికి ఎంతో ఆసక్తిగా చూసింది. ఒక పేజీ వెనక తిప్పండి. అదే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం చూద్దాం. అదే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 13వ చరణాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 13వ చరణం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారొంగి పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. దేవునికి మహిమ కలుగునుగా. వాక్యం చెప్తున్నారు పౌలు శీల గారు. ఇక్కడ కూడా ఇద్దరే కనబడుతున్నారు. వాక్యం చెప్తున్నప్పుడు విశ్రాంతి దినాన్న చాలామంది స్త్రీలు వచ్చారు. ఆ స్త్రీలలో ఒక తుయతైరా పట్టణస్తురాలు, ఓదా రంగు పొడిని అమ్మే ఒక బిజినెస్ చేస్తున్నటువంటి వ్యక్తి, మహిళ అక్కడికి వచ్చి వాక్యాన్ని వింది. దేవుడు ఆ యొక్క వ్యక్తి యొక్క హృదయాన్ని తెరిచినప్పుడు మీరు గమనించాలి, ఈ లూదియా హృదయాన్ని తెరిచినప్పుడు వాక్యం వింది, ఆసక్తిగా వింది. ఆమె బాప్తిస్మం తీసుకుంది. ఆమె ఇంటి వారు కూడా ఏం చేశారండి? బాప్తిస్మం తీసుకున్నారు. అప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? ఇదిగో నేను విశ్వాసము గలదాని నన్ను ఎంచితే గనక మా ఇంటికి రా అని చెప్పి సేవకులు ఏం చేసిందండి? బలవంతం చేసింది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ లూది అనే స్త్రీ దేవుని వాక్యాన్ని పౌలు గారి చేత అంగీకరించబడి ఐరోపా ఖండానికి వాక్యాన్ని తీసుకువెళ్ళింది. చెప్పండి కూడా దేవుని నామాన్ని సున్నతింది. బైబిల్ గ్రంథంలో మీరు ఆలోచన చేయండి. పురుషులతో సరి సమానంగా అద్భుతమైనటువంటి సువార్త పని చేసినటువంటి స్త్రీలు మనకు కనబడతారు. చాలా సంఘాల్లో చూడండి, మాట్లాడుతున్నటువంటి స్త్రీల యొక్క గొంతుకును నొక్కే ప్రయత్నం చేస్తారు. సమాజంలో నిలబడి స్త్రీలు మాట్లాడకూడదు, వాక్యం చెప్పకూడదు అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుతారు. ఒక్క చోట మాత్రమే రాయబడింది. అది కూడా ఏ సంఘానికి కూడా పౌలు చెప్పాడో ఆ సంఘంతో మాట్లాడాడు. మిగతా చోట్ల పౌలు గారితో కూడా మహిళలు ఉన్నారు, సువార్త ప్రకటించారు. యేసుక్రీస్తు వారితో కూడా మహిళలు ఉన్నారు, సువార్త ప్రకటించారు. పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలోనే అనేక సందర్భాల్లో ప్రభు యొక్క సువార్తను ప్రకటించే పనిలో స్త్రీలు ఉన్నారు. నమ్మిన వారు చెప్పండి కూడా దేవుని నా మనసును. ఖచ్చితంగా ఇక్కడ రాయబడినటువంటి ప్రకారంగా మీరు ఆలోచన చేస్తే ఐరోపా ఖండాన్ని ఈ లూదియా అనే స్త్రీ ఏం చేసిందంటే వెలిగించింది. కాబట్టి ఈమె కూడా ఎవరిప్పుడు? ఘనురాలు. ఆస్తిని బట్టి కాదు, దేవుని పరిచర్య చేసిన కారణాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఏమని పిలిచాడంటే ఘనులుగా పిలిచాడు. కాబట్టి గమనించాలి, మొట్టమొదటగా ఈ షునేమి అనే ఘనురాలు సేవకుల్లో ఏం చేసిందంటే భక్తిని చూసింది. రెండోది మీరు గమనించాలి, నిజమైన సేవకుడిని గుర్తించింది. చూద్దాం 4వ అధ్యాయము 9వ వచనం. నిజమైనటువంటి సేవకుని గుర్తించి 4వ అధ్యాయం 9వ వచనం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగునుగా. మన యొద్దకు వస్తున్న సేవకుడు ఎవరైతే ఉన్నాడో ఆ సేవకుడు ఎవరంటే నిజమైన సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత మనం నెత్తి నూరు కొట్టుకోకుండా ఆ సేవకుడు ఉండంగానే ఆ సేవకుడు చెప్తున్నటువంటి మాటల మీద ఆసక్తిని చూపింది కనుక సరైనటువంటి సమయంలో సరైనటువంటి సత్యవాక్యాన్ని చెప్పే సేవకుడిని ఈమె ఏం చేసిందండి? గుర్తించింది. గుర్తించడమే కాదు, మొట్టమొదటిగా తన భర్తతో చెప్తుంది, అయ్యా మన ఇంటికి వస్తూ పోతున్నటువంటి సేవకుడు ఎవరండి? భక్తి గల దైవజనుడు, నిజమైనటువంటి సేవకుడు కనుక ఆ సేవకుడు కొరకు మనం ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి ఆమె ఆలోచనలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. ఎందుచేతనంటే చాలామంది సేవకులు మన దగ్గర ఏదో ఆశించి మనం ఏదో ఇస్తామని చెప్పి వాళ్ళ ఉద్దేశాన్ని బైబిల్లో లేనటువంటి మాటలను కూడా కథల రూపంలో చెప్పి ఏం చేస్తారంటే కలిపి చెరిపే ప్రయత్నం చేస్తారు. కానీ గమనించాలి, పౌలు గారు కానీ ఎలీషా గారు కానీ చెప్తున్నటువంటి వాక్యంలో సత్యం ఉంది కనుక ఆ సత్యాన్ని ఆమె గమనించింది. అందుకే ఆమె ఎలా పిలువబడిందంటే ఘనురాలుగా పిలువబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాక్యంలో లేనటువంటి విషయాలు చెప్తూ గనక ఒకవేళ గనక మన ఇంటికి గనక సేవకులు గనక వస్తే కనీసం వాళ్ళకు వందనాలు కూడా చెప్పొద్దు అన్నాడు దేవుడు. కనీసం వాళ్ళకి ఏం చెప్పొద్దు అన్నాడు? వందనాలు కూడా చెప్పొద్దు అన్నాడు. చూద్దాం అన్నమాట బైబిల్ గ్రంథంలో నుండే యోహాను గారు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయం ఉంటుందండి. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 8వ వచనం నుంచి మనం చూద్దాం. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 8వ వచనం దగ్గర నుంచి మనం చూద్దాం. 1వ అధ్యాయము 8వ వచనం. అందరూ తీశారండి? అట్టివాడు వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. 2వ యోహాను గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లుగా జాగ్రత్తగా చూచుకునుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని
కుమారుని అంగీకరించువాడు ఎవడైనను, 10వ వచనం అండర్లైన్ చేసుకోండి, ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. అంటే యేసుక్రీస్తు వారు దేవుడని చెప్పకుండా, అర్థమవుతుందండి, వాళ్ళ యొక్క సొంత ఉద్దేశాలను, వాళ్ళ సొంత ప్రయోజనాలను, చాలామంది చూడండి యెహోవా సాక్షులని కానీ, అలాగే ఒక సమాజం అని కానీ, రకరకాల సమూహాలుగా విశ్వాస సమూహం అని కానీ, మారు మనసు అని కానీ, రకరకాల సమూహంగా వీరు చెదరగొట్టబడి సాతాను యొక్క ఆత్మతో ప్రేరేపించబడి, మీరు వెళ్తున్న సంఘం సత్యమైనది కాదు, మీరు వింటున్నటువంటి బోధ సత్యమైనది కాదు అని చెప్పి ఏం చేస్తున్నారంటే, మన విశ్వాసాన్ని చెడగొట్టేవారు ఎవరైనా మన ఇంటికి వస్తే, ఇక్కడ రాయబడినటువంటి మాటను ప్రకారం మీరు చూస్తే అద్భుతంగా మాట చెప్తున్నాడు, ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చినట్లా వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ చెప్పేది వాక్యమే, అదే వాక్యము కాదండి, అదే బోధ కాదండి అనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది కడవరి దినాల్లో మన విశ్వాసాన్ని చెడగొట్టడానికి, మన ఆత్మీయతను పాడు చేయడానికి మారు వేషం వేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన విశ్వాస వాక్కుల్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వారితో చెప్పనవద్దు. అంటే వందనాలను కూడా వాళ్ళతోటి మీరు చెప్పొద్దని చెప్పాడు. ఎంత స్పష్టంగా చెప్పాడు, ఆలోచన చేద్దాం. ఎందుచేతనంటే ఏది సత్యమో ఏది అసత్యమో ఆ విజ్ఞత మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఆమె గనురాలుగా ఎంచబడింది. సేవకుడిలో నిజమైనటువంటి సేవాతత్వాన్ని చూసింది, ఆయనలో ఉన్నటువంటి భక్తిని చూసింది. మూడోది మీరు గమనించాలి, ఆతిథ్యం ఇచ్చింది. ఏమిచ్చిందండి? ఆతిథ్యం ఇచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు చూస్తే చక్కటి మాట రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు చూస్తే చక్కటి మాట అక్కడ కనబడుతుంది. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. తీశారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. రెండవ వచనం, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతింది. మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలు లేదా పశ్చిమ గోదావరి జిల్లా, ఇంచుమించుగా కృష్ణా జిల్లా వరకు కూడా ఆతిథ్యం చేయడంలో మనకి మించిన వాళ్ళు లేరు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరైనా మన ఇంటికి వస్తున్నప్పుడు మనం కూర్చొని ఉంటే కనుక మనం నిలబడి వాళ్ళకి ఏం చేస్తాం? చేరిస్తాం. అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ సమయంలో వచ్చారో ఆ సమయాన్ని బట్టి వాళ్ళకి ఆతిథ్యం చేస్తాం. ఉదాహరణకు ఉదయం వచ్చారనుకోండి, ఏదో టిఫిన్ లాంటిది, టీ లాంటిది ఏర్పాటు చేస్తాం. మధ్యాహ్నం వస్తే వాళ్ళకి చక్కటి భోజనాలు పెట్టి మనం ఖచ్చితంగా వాళ్ళ ప్రేమతో మనం సత్కరిస్తాం. అయితే దేవుడు చెప్పిన మాట కూడా ఇదే, సహోదర ప్రేమ నిలువురముగా ఉండనేయండి, ఆతిథ్యము చేయకుండా మీరు మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. కొందరు తెలియకుండానే ఆతిథ్యం చేశారు, వాళ్ళ జీవితాల్లో ఆస్వాదించబడ్డారు. మిట్ట మధ్యాహ్నం ఎండవేళ సింధూర వనంలో ఎవరున్నారో తెలుసా? అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము గారు అక్కడ ఉన్నప్పుడు గమనించాలి, ముగ్గురు దేవదూతలు వచ్చారు. ఎవరు వచ్చారండి? ముగ్గురు దేవదూతలు ఆయన దగ్గరికి వచ్చారు. వస్తే ఆ దారిని వెళ్ళిపోతున్నారు కదని వదిలేయకుండా అబ్రహాము గారు చేసిన పని ఏంటో తెలుసా? అయ్యా, మిట్ట మధ్యాహ్నం ఎండ బాగా ఎక్కువగా ఉంది, మా ఇంటికి వచ్చి కాసేపు మీరు భోజనం చేసి విశ్రాంతి తీసుకుని చల్లపూట మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఆ వచ్చిన ముగ్గురు దేవదూతలు కూడా అబ్రహాము గారి గుడారంలోకి వచ్చి చక్కగా గోధుమ రొట్టెలు, చక్కగా ఒక క్రొవ్వినటువంటి గొర్రె మాంసాన్ని చక్కగా తీసుకొచ్చి వాళ్ళకి ఏర్పాటు చేశారు. వెళ్తూ వెళ్తూ అన్నారు, మరుసటి ఆట నీ కౌగిట బిడ్డ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవదూతలు మనకెందుకులే అని చెప్పి వదిలిపెట్టలేదు, వాళ్ళని ఆహ్వానించాడు. ఆహ్వానించిన కారణాన్ని బట్టి వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును వాళ్ళు పొందుకున్నారు. ఇక్కడ గమనించండి, చాలామంది షునేమి పట్టణంలో ఉన్నారు, చాలామంది ధనవంతులు ఉన్నారు. అయితే ఆ సేవకుడు ఎటుపోతే మనకెందుకులే, వాక్యం చెప్పాల్సిన పని చెప్పాడు కదా, చెప్పేసి ఇంటికి పోతాడు అని అనుకోలే. ఏమనుకుందో తెలుసా? సేవకుడి యొక్క బాధ్యతను గుర్తించింది. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యో, సాయంకాలం అయిపోయింది, ఎక్కడికి వెళ్తారు? ఈ పట్టణంలో తలదాచుకోవడానికి అతనికి అంటే ఏదైనా ఆశ్రయం ఉందా? ఎవరైనా అతను ఎంట చేర్చుకుంటున్నారా? మంచి వాక్యాన్ని మనం విన్నాం కాబట్టి ఆ సేవకునికి మనం సహకరించాలి అనే ఉద్దేశం కలిగినటువంటి స్త్రీగా ఈమె కనబడుతుంది. అందుకే ఈమె ఎలా పిలువబడింది? కనురాలుగా పిలువబడింది. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం మాట ఎంత బాగుంటుందో. 10వ వచనం, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుమని అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. 2వ రాజులు చదువుతున్నాను, 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదివాను. భర్తతో చెప్పింది, అయ్యా, ఈయన మన యొద్దకు వస్తున్నాడు, మన ఇంట్లో ఉండడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, అయితే పని చేద్దామండి. ఏంటా పని? ఆయన కొరకు ఏం కడదాం? గది కడదాం. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరైనా సేవకుడికి భోజనం పెట్టిన కుటుంబాలు ఉంటాయేమో కానీ సేవకుడు ఉండడానికి వాళ్ళ ఇంట్లో గది కట్టింది కనుకే ఈమె ఎలా పిలువబడిందంటే నేటికి కూడా కనురాలు. దేవునికి మహిమ కలుగునుగా. చాలామంది వాక్యం విని వెళ్ళిపోయారు. యేసు ప్రభుని ఇంట చేర్చుకున్న కుటుంబం ఏదైనా ఉందంటే బేతానియలో ఉన్న మార్తా మరియ
లాజర్ గారి కుటుంబం. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ గమనించాలి, ఏలియా గారు కానివ్వండి, ఎలీషా గారు కానివ్వండి, పరిచర్యలో చాలా ప్రాంతాలు తిరుగుతున్నారు. అయితే ఎలీషా ఎప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినా ఆయన కొరకు ఏం చేసిందో తెలుసా? ఓ చక్కటి గృహాన్ని నిర్మించింది. దేవునికి మహిమ కలుగునుగా. చాలామంది అనుకుంటాం మనం, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. సేవకుడు చాలా దూరం ప్రయాణాలు చేస్తున్నాడు, చాలా దూరం ప్రయాణం తిరుగుతున్నాడు, కాబట్టి ఆ సేవకుని కొరకు ఏదోటి చెయ్యాలని చెప్పి ఆలోచనలు అయితే ఉంటాయి, కానీ ఆచరణలోకి మాత్రం అవి రావు. ఆలోచించింది వెంటనే ఎవరు చెప్పిందంటే భర్తకు చెప్పింది. అయ్యా ఇది చేద్దాం అనుకుంటున్నా, ఏంటి మరి నీ ఆలోచన అంటే? ఖచ్చితంగా చేయమని చెప్పాడు. 11వ వచనం చూద్దాం. ఆ తరువాత అతడు అక్కడికి వచ్చి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి చొచ్చి అక్కడ పరుండెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి మంచిగా దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు గమనించాలి, 11వ వచనంలో ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చినప్పటికి అతను ఏం చేశాడంట? గదిలోకి వెళ్ళి అతని కొరకు ఏదైతే నిర్మించారో ఆ గదిలోకి వెళ్ళి ఏం చేశాడండి? అంటే 10వ వచనంలో అనుకుందే 11వ వచనంలో ఏం చేసిందండి? పూర్తి చేసింది. 10వ వచనంలో అనుకుంది ఒక గది కట్టాలని. 11వ వచనం వచ్చేసరికి ఆ సేవకుడితో పాటు గెహాజీ ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఆ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఆలోచన మొదలైంది. ఈమె ఇంత కష్టపడుతుంది, చాలామంది ఉన్నారు కానీ అందరూ నన్ను పట్టించుకోవట్లేదు, అందరూ నా బాగోగులు చూడట్లేదు, ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా చక్కటి భోజనం పెట్టి అసలు నేను ఉండడానికే ఒక గది కట్టింది, ఇంతకీ ఈమె ఏమి కావాలి? ఏదో ఆశించి చేస్తుందేమో, నా వద్ద నుండి ఏదో పొందుకోవాలని చెప్పి ఆశిస్తుందేమో. ఇంతకీ ఆమెకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి, ఆశ ఏంటని చెప్పి ఆయన అడగటం ప్రారంభిస్తాడు. చూడండి 12వ వచనం. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షునేమీరాలను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షునేమీరాలను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు మాట్లాడుతున్నాడు. చూడండి 13వ వచనం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అయినను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నానను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నిధించండి. అంటే ఎలీషాకి రాజుల దగ్గరికి వెళ్ళి మాట్లాడగలడు, అధికారుల దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడాలి. అమ్మా నువ్వు ఇంత కష్టపడి పని చేస్తున్నావు కదా, ఇంత పరిచర్య చేస్తున్నావు కదా, నేను విశ్రాంతి తీసుకోవడానికి మీ ఇంట్లోనే నా కొరకు ఒక గది నిర్మించావు కదా, అయితే నేను నీ కొరకు ఏదైనా రాజుతో మాట్లాడాలా? ఏదైనా అర్జీ పెట్టుకుంటావా? ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటావా? నువ్వు వెళ్ళలేవు కాబట్టి రాజుగారితో నేను ఏదైనా మాట్లాడాలా? అధికారులతో నీ గురించి, నీ కుటుంబం గురించి ఏదైనా మాట్లాడాలా అని అంటే ఆమె చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? అయ్యా నేను నా స్వజనుల మధ్య కాపురం ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరి మధ్య ఉన్నానండి? స్వజనుల మధ్య. స్వజనులు అంటే ఎవరింతకి? మన సొంతోళ్ళ మధ్య. గమనించాలి, పుట్టినిల్లు అదే ఆ ఊరే, మెట్టినిల్లు అదే ఆ ఊరు అనుకోండి, చాలా ధైర్యంగా ఉంటారు. అవునా కదా చెప్పండి? పుట్టినిల్లు అదే, మెట్టినిల్లు అదే అనుకోండి, చాలా ధైర్యంగా ఉంటారు. భర్త కూడా ఓ మాట అంటకు భయపడతాడు. ఎందుకు? మా అన్నయ్య వాళ్ళు అదిగో కనబడుతున్నారు బయట, ఒకసారి పిలిచానంటే వస్తారు. లేకపోతే మా తల్లిదండ్రులు అదిగో కనబడుతున్నారు బయట. ఏమనలేడు పాపం ఆయన. అనాలని ఉన్నా ఏమనకుండా జాగ్రత్తగా మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. గమనించాలి, ఈమె ఏమంటుందో తెలుసా? నేను నా స్వజనుల మధ్య ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. నిజానికి స్వజనులతో నివసించడం కూడా గొప్ప భాగ్యమే. బయట విదేశాల్లో ఉండి సంవత్సరాల దూరంగా లక్షలాది రూపాయలు మనం సంపాదించిన, గమనించాలి, ఇక్కడ కేవలం 10,000 సంపాదించి పొద్దున్నంతా కష్టపడి సాయంకాలం ఇంటికి వస్తున్నాను అనుకోండి, అంతకంటే ధన్యకరమైన జీవితం ఇంకొకటి ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. బయట మీరు చాలానే సంపాదించవచ్చు, చాలానే కూడబెట్టవచ్చు, అయితే సరిగ్గా భోజనం దగ్గర మంచి ఆహారం పదార్థాలు పెట్టుకుని తినేసరికి మనోళ్ళు గుర్తొస్తారు. అవునుగా చెప్పండి? రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఆ విదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఆ ఉండే కిచెన్ రూమ్లే మన చర్చ్ అంత ఉంటాయి. ఆ లోపల ఉండే కిచెన్ రూమ్ ఎంత ఉంటుంది? మన చర్చ్ అంత ఉంటుంది. పెద్ద పెద్ద ఫ్రీజర్లో దొరుకుతాయి, అన్ని రకాల పదార్థాలు ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అన్నీ తినడానికి ఉంటాయి. కానీ తినడానికి ప్రారంభించి వాళ్ళు తినడానికి ప్రయత్నం చేసినప్పుడు మన వాళ్ళు గుర్తొస్తారు. ఎవరు గుర్తొస్తారు? ఇంటికాడ ఏం తింటారు? ఉల్లిపాయగిరి, కోడిగుడ్డు, ఉక్కిర్లు, అదవుతండి ఇవి తింటారు. తిందామని చక్కగా వాళ్ళు వెళ్ళినప్పటికీ బాధ కలుగుతూ ఉంటుంది. వాళ్ళు చక్కగా ఉండే విలాసవంతమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మన వాళ్ళని తలుచుకుని ఏం చేస్తారో బాధపడతారు. అందుకే సొలొమోను అంటాడు, నా కన్నులకు ఇంపైనది, నాకు చూడముచ్చటైనది ఏంటో తెలుసా? ఒకడు తన కష్టార్జితనంతా సంపాదించుకుని ఇంటికి వచ్చి చక్కగా భార్య బిడ్డలతో కలిసి జీవించేవాడు కంటే ధనవంతుడు ఇంకొకడు లేడన్నాడు. దేవునికి మహిమ కలుగును. అదండి గొప్ప ధనవంతుడు అనమాట. ఎందుచేతనంటే ఆయన ఎక్కడో ఈమె ఎక్కడో, అదవుతుందంటే చాలా దూర ప్రాంతాల్లో ఉండి వాళ్ళు ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి సంతోషాలకి దూరం అయిపోయి ఎక్కడెక్కడో ఉండే వారి కంటే
ఇక్కడే కొద్దిపాటి జీతంతో కొద్దిపాటి సంపాదనతో కష్టపడి జాగ్రత్తగా గమనించాలి, ఇంటికి సాయంకాలంగా చేరుకుని భార్య పిల్లలతో ఆనందించే జీవితం ఉందో చూసారా, ఇది భూమి మీద పరలోకంతో సమానం. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఏమంటుందో తెలుసా, నేను స్వజనుల మధ్య ఉన్నాను. ఎవరి మధ్య ఉన్నానండి? స్వజనుల మధ్య ఉన్నాను. చూడండి, హాస్టల్ ఉన్నప్పుడు చాలామంది సహోదరులు ఉన్నారు. హాస్టల్ ఉన్నప్పుడు క్యాలెండర్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఏం చూసేవాడిని అంటే సెలవులు చూసేవాడిని. దసరా సెలవులు ఎప్పుడు, సంక్రాంతి సెలవులు ఎప్పుడు, క్రిస్మస్ సెలవులు ఎప్పుడు. ఎందుకంటే లెక్క పెట్టుకునేవాళ్ళు. అది అయిపోయిన వెంటనే బ్యాగ్ అది సర్దుకొని రెడీ అయిపోయేవాళ్ళం అనమాట. ఎక్కడ రావడానికి? ఇంటికి రావడానికి. సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటి నుండి హాస్టల్కి వెళ్ళాలంటే ఏదో అప్పగింతలప్పుడు అమ్మాయితో వస్తారు కదా కారులోకి, అప్పగింతలప్పుడు వెళ్ళమ్మా లోపలికి వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళి కారు చాలా టైం అవుతుందని చెప్పి అంత బాధపడేవాళ్ళు. కొంత దూరం వెళ్ళేవాళ్ళు, మళ్ళీ అమ్మ గుర్తు వస్తుందని చెప్పి ఇంటికి వచ్చి పట్టేసుకునేవాడు. మళ్ళీ నాన్న గుర్తు వస్తున్నాడని చెప్పి ఆ రోజు ఆగిపోయి మరుసటి రోజు. అంటే వెళ్ళడానికి చాలా బాధ ఉండేది. నిజానికి చూడండి, బయట ఉండి కష్టపడి సంపాదించే వాళ్ళు ఇంటికి వస్తున్నప్పుడు ఎంత ఆనందంగా వస్తారు, ఎంత సంతోషంగా వస్తారు. కారణం ఏంటో తెలుసా? స్వజనుల మధ్య ఉండటం కూడా అదృష్టమే. దేవునికి మహిమ కలుగును గాక. ఈమెమై మాట్లాడుతుందంటే, నేను ఎక్కడున్నానో తెలుసా? నా స్వజనుల మధ్య ఉన్నాను, నాకే లోటు లేదు, ఏ ఇబ్బంది లేదు అని చెప్తే గెహాజీ వచ్చి అంటాడో, అయ్యా అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి కానీ ఇంట్లో ఆమెకు ఒక బిడ్డ లేడండి, పిల్లలు లేరండి ఆమెకి అని చెప్తే ఆయన ఏమంటున్నాడో చూద్దాం. 14 వచనం. ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నదని వాడిని అడగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని వానితో చెప్పాను. 15 వచనం. అందుకు అతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఆట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనను. ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఏలినవాడ, అలాగూ పలకవద్దు, నీ దాసురాలునైన నాతో అబద్ధమాడవద్దనని పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చేసి ఆమె ఏమీ చేయనట్టుగా మాట్లాడుతుంది. అయ్యా ఏం కావాలని అడిగితే నాకేమొద్దంటుంది. అయితే గెహాజీ చెప్పాడు, ఎలీషా కూడా ఉన్నటువంటి సేవకుడు, అయ్యా ఇల్లు ఇంత పెద్ద ఇల్లు గొప్పగా వాళ్ళు కూడబెట్టారు, బాగా సంపాదించారు, అయితే ఇంట్లో కుమారుడు లేడని చెప్తే ఎలీషా ప్రవచనాత్మకంగా అన్నాడు, మరుసటి ఏట ఈ ఋతువున మరలా కుమారుడికి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆమె అంటుంది, నాతో అబద్ధం ఆడొద్దు, నాతో పరాచకాలు ఆడొద్దు, నన్ను అపహాసం చేయొద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. అయితే ఏం జరిగిందో మనం చూద్దాం. 17 వచనం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ 16వ వచనానికి 17వ వచనానికి సంవత్సరం ఉంది, మధ్యలో గ్యాప్ ఎంత ఉందండి? సంవత్సరం. ఆయన చెప్పి వెళ్ళిపోయాడు, ఆమె ఏం చేసిందంట? కుమారునికి అందంట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే తెలియకుండా ఆతిథ్యం చేసిన ఆ వచ్చిన వాడు సేవకుడు యథార్థవంతుడైతే ఖచ్చితంగా మన కుటుంబాల ఆశీర్వాదాన్ని పొందుకుంటాయి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాట, పిల్లోడు పెరిగి పెద్దయ్యాడు, ఆరోగ్యవంతుడిగా చక్కగా ఎదుగుతున్నాడు. తండ్రితో పాటు వ్యవసాయ పనులకు వెళ్ళాడు ఒకరోజు. అయితే మధ్యాహ్నం అయింది, మిట్ట మధ్యాహ్నం, ఎండ తగిలిందో ఏమో తెలియదు కానీ ఆ బిడ్డ అంటాడు, నాన్న నా తల పోతుందని ఏడుస్తాడు. అయితే ఆ తండ్రి పని ఒత్తిడి వల్ల ఏం చేస్తాడంటే పనివాడిని ఇచ్చి ఆ పిల్లోని ఇంటికి పంపిస్తాడు. ఇంటికి పంపిస్తే మధ్యాహ్నం అవుతుంది. వాళ్ళ అమ్మ తొడ మీద పండుకొని సాయంకాలం దాకా పండుకొని సాయంకాలం అయినప్పుడు బిడ్డ చనిపోతాడు. సాయంకాలం అయినప్పుడు ఏమవుతుందండి? బిడ్డ చనిపోతాడు. చనిపోతే తల్లి చేసిన పని ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఆమె విశ్వాసం ఎంత గొప్పగా మనకు కనబడుతుందో. 20 వచనం చూడండి. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. 21 వచనం చదువుతున్నాను. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, దేవునికి మహిమ కలుగును గాక, చచ్చిపోయినటువంటి పిల్లోడిని బయటికి తీసుకొచ్చి గోల చేయకుండా, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి భర్తకి కబురు పంపించకుండా, తన స్వజనులు తన సొంత వారిని పిలవకుండా ఈమె చేసిన పనేంటో తెలుసా? చనిపోయిన పిల్లోడిని, దైవజనుడికి ఒకనాడు గోడ మీద ఇల్లు కట్టింది కదా, గది కట్టింది కదా, ఆ గదిలో ఒక మంచం ఉంది. దైవజనుడు వస్తూ వెళ్తున్నప్పుడు విశ్రాంతి తీసుకుని ఆ మంచం మీద చచ్చిపోయినటువంటి కుమారుడిని ఏం చేసిందండి? పడుకోబెట్టింది. గది తలుపు పెట్టి భర్తకు వర్తమానం పంపింది. ఏమని తెలుసా? ఇప్పుడు నేను దైవ సేవకుడు ఉన్న చోటుకి వెళ్ళాలి, నాకు ఒక గాడిద కావాలి, ఓ పనుడు కావాలి. అయితే ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇది అమావాస్య కాదే, ఇది విశ్రాంతి దినము కాదే, ఇప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళాలని అడిగితే ఈమె కబురు పంపించింది మరలా, ఇప్పుడు నేను వెళ్ళటం ఆవశ్యకము. దేవునికి మహిమ కలుగును గాక. నేను వెళ్ళాలి అని నిశ్చయించుకుని ఏం చేసిందంటే ఒక పనివాడిని ఒక గాడిద మీద ఎక్కి వెళ్తుంది. దైవ సేవకుడు ఎక్కడ ఉన్నాడంటే కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. ఆ పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు పనివాడితో చెప్పింది, నువ్వు గాడిదని వేగంగా పోని, నేను చెప్పినప్పుడు మాత్రం ఆపంది. దేవునికి మహిమ కలుగును గాక.
ఎవరితో చెప్పలేదండి. అయితే ఆమె వేగంగా కొండెక్కుతుంది. కొండెక్కినప్పుడు మీరు గమనించాలి, ఎలీషా చూశాడు. ఎలీషా చూసి ఏమని కబురు పంపుతాడంటే, గెహాజీని పంపి ఆమె తొందరపడి వస్తుంది, ఏం జరిగి ఉంటుందో తెలుసుకో అంటాడు. చూద్దాం 26 వచనం, 25 వచనం చదువుతాం చూడండి. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతం మందున్న ఆ దైవ సేవకుని వద్దకు వచ్చును. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, ఇదిగో ఆ షునేమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగును పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పక్క చనిపోయిన బిడ్డను ఎక్కడ పండుకోబెట్టింది? ఇంటి దగ్గర పండుకోబెట్టింది. కానీ ఇక్కడ అడుగుతున్నాడు గెహాజీ, అమ్మ నీ భర్త ఎలా ఉన్నాడు, నీ కుమారుడు ఎలాగున్నాడు అని అడుగుతున్నప్పుడు మనమైతే గొళ్ళు నేడుస్తాం, గొగ్గోలు పెట్టి ఏడుస్తాం. కానీ ఆమె ఏమందో తెలుసా? సుఖముగా ఉన్నాడు. ఒక పక్క గుండెల నిండా దుఃఖము, గుండెలు బ్రద్దలయ్యే వార్త ఆమె చూసింది, చూసింది కూడా. అయితే గమనించాలి, అంత దుఃఖంలో కూడా ఆమె ఎలా మాట్లాడుతుందో తెలుసా? అందరూ కూడా ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. అందరూ కూడా ఎలా ఉన్నారు? సుఖంగానే ఉన్నారు అని చెప్పి గెహాజీతోనూ చెప్పలేదు, సేవకుడితోనూ చెప్పలేదు. వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. పాదాల మీద పడిపోయి ఆమె ఏం మాట్లాడుతుందో చూద్దాం. 30 వచనం చదువుదాం. ఆ మాట విని, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడునని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. చప్పటి కూడా దేవుని నామాన్ని సొనుతుంది. ఎంత చక్కగా చెప్పిందో చూడండి. అప్పటి వరకు కూడా ఎలీషాకు తెలీదు విషయం, ఎంత జాగ్రత్తగా దాచిందో చూడండి. ఇల్లు కట్టాలి, గది కట్టాలి అని అన్నప్పుడు భర్తతో చెప్పింది. బిడ్డ చనిపోయినప్పుడు కూడా భర్తతోటి చెప్పలేదు. ఎంత అద్భుతంగా మరుగు చేసిందో చూడండి. అంటే ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో ఎవరు తెలుసు? ఈమెకి తెలుసు. అక్కడ గనక చెప్పింది అనుకోండి, పనోళ్ళు వస్తారు, భర్త వస్తాడు, అందరూ వచ్చి ఈమెను దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళనివ్వరు, సమాధి కార్యక్రమం చేస్తారు. ఆ విషయం తెలుసుకొని, అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఏం చెప్పాలో ఏమి చెప్పకూడదో ఆ జ్ఞానం ఎవరికి ఉండాలంటే ఇల్లాలకు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి గమనించాలి, ఈమె చెప్పలేదు, ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళింది, ఆ సేవకుని వెంట పెట్టుకొని తీసుకొస్తున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 31 వచనం. గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుడు ముఖం మీద పెట్టును కానీ ఏ శబ్దము రాకపోయిన, ఏమీ వినవచ్చినట్లు కనబడలేదు గనుక వాడు ఎలీషాని ఎదుర్కొని వచ్చి బాలుడు మేలు కొనలేదని చెప్పాను. 32. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి, దేవునికి మహిమ కలుగునుగా. ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఇంటికి ఈయన మామూలుగా వచ్చాడు, కానీ ఆ ఇంటికి వెళ్ళినప్పటికీ తన గదిలో ఎవరున్నారు తెలుసా? తను వాగ్దానం చేస్తే పుట్టినటువంటి బిడ్డ నిశ్చేదన స్థితిలో, కదలికలు లేకుండా ఎలా ఉన్నాడండి? చనిపోయి ఉన్నాడు. ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. సేవకుడి యొక్క హృదయం. వెంటనే ఏం చేశాడు తెలుసా? తను ఆ గదిలో ఉండి తలుపేసుకున్నాడు. జాగ్రత్తగా చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. ఎలీషా 33. తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి, దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం. తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి, 34 వచనం. మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దాం, కిందకి వెళ్దాం. తాను దిగి ఇంటిలో అవతలకు యువతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరిచినప్పుడు అతడు గెహాజీని పిలిచి ఆ షునేమీరాలను పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. తన మంచం మీదే చనిపోయినటువంటి బిడ్డ మీద అతను ఏం చేశాడు తెలుసా? బోర్లా పండుకున్నాడండి. బోర్లా పండుకొని ఒకసారి లేచాడు. మరలా ఆ గదిలో అటు ఇటు తిరుగుతూ, దేవునికి ప్రార్థనాపూర్వకంగా తిరుగుతూ గమనించాలి, మరలా బోర్లా పండుకున్నాడు. ఇతని ఒంటిలో నుంచి వేడి ఆ వెట్ట బాబుకు తగిలి అతను 7 మార్లు తుమ్మాడంట. దేవునికి మహిమ కలుగునుగా. 7 మార్లు తుమ్మి అతను లేచి నిలబడితే గమనించాలి, ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎవరికి అప్పగించాడంటే తల్లికి అప్పగించాడు. అందుకే ఈమె ఎవరంటే షునేమీరాలు. దేవునికి మహిమ కలుగునుగా. ఘనురాలుగా పిలువబడుతుంది. ఆమె విశ్వాసం ఎంత గొప్పదో ఆలోచన చేయండి. చనిపోయినటువంటి బిడ్డను ఇంటి దగ్గర పెట్టుకొని దైవజనుడి దగ్గరికి వెళ్ళి, దైవజనుడు కూడా విషయం చెప్పకుండా ఆ దైవజనుడు మా ఇంటికి వస్తే చచ్చిపోయిన బిడ్డ బ్రతుకుతాడని విశ్వాసంతో ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నిధిని. అందుకే పాత నిబంధనలో చాలామంది స్త్రీలు ఉన్నారు. అబ్రహాము యొక్క భార్యని విశ్వాసులకు తల్లి అని పిలుస్తాం.
అవ్వమ్మ గారేమో జీవము గల ప్రతి వానికిని తల్లని చెప్పి పిలుస్తాం. అయితే గమనించాలి, గనురాలుగా పిలువబడిన ఏకైక స్త్రీ ఈ షూనేమీరాలు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు గనురాలుగా పిలువబడిందంటే, సేవకుడి ఇంటికి వస్తే, సేవకుడు అడుగు పెడితే ఖచ్చితంగా మా కుటుంబ జీవితాలు మార్చబడతాయి. యథార్థవంతులు ఎవరో, సత్యవంతులు ఎవరో ఆమె గమనించి గుర్తించింది కనుక ఆమె ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎలాగ పిలువబడుతుందో తెలుసా? మన మధ్య గనురాలుగా పిలువబడుతుంది. దేవుడి మాటలు వినికుల్లో దీవించునుగాక. నీ కృపలో వర్ధిల్లింప చేయండి, మీ సాక్షిగా వాడుకోండి. అయినా ఎవరెవరు ఈ కార్యక్రమం కొరకు ఎంత వెచ్చించి ఖర్చు పెట్టారో, ఎంత ప్రయాసపడ్డారో, ఎంత ప్రేమతో నీ నామాన్ని మహింపరిచారో నువ్వు చూస్తున్న దేవుడు కనుక ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవుడా, అద్భుత కార్యాలు చేసే గొప్ప దేవుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనుషులు లెక్క చెప్పవలసిన ప్రభా, ఇది నువ్వు చూస్తూ ఉన్నవాడు. నేను వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికంటే తక్కువిచ్చి లేమికొచ్చేవారు కలరని నీ వాక్యం చెలవిస్తూ ఉంది. నీ పుట్టినరోజుల సందర్భంగా కానీ, జరుగుతున్న కార్యక్రమం నిమిత్తం కానీ నీ ఇప్పుడు ఎంతో వెదజల్లుతున్నారు తండ్రి, ఎంతో ప్రయాసపడుతున్నారు నాయన. నీ కృపాశీర్వాదాలతో నింపండి, తగిన సహాయం చేయండి. నీ ఆశీర్వాదంతో మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహామహిమ గొప్ప దేవుడా, ఇంకో తండ్రి, జరిగిన ప్రతి కార్యక్రమం దీవించి ఆస్వాదించండి. ఎవరైతే నీ పని నమ్మకంగా చేశారో వారిని గొంతులను పెంచుకుంటావయ్యా, మీకే స్తోత్రాలు. ఈరోజు ప్రభా సునేమి గొంతులను జ్ఞాపకం చేసుకుందాం. అయినా ఆమె తండ్రి నీ పట్ల గొప్ప కార్యం చేసింది కనుక ఆమె గనురాదని చెప్పి ఆమె పేరు రాయలేదు ప్రభా. ఆమె గురించి ఏమి చెప్పలేదు తండ్రి. ఆమె చేసిన ఘనమైన కార్యం నువ్వు చెప్పు, నీ గంధం రాయబడం తండ్రి. అలాగే తండ్రి, మా సంఘపక్షంగా ఇంతకాలము జరిగిన కార్యక్రమాలు ప్రభా ఎవరెవరు ఎంత చేశారో నువ్వు ఘనమైన రీతిగా తండ్రి మా పట్ల మీరు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు కనుక తండ్రి, ఆ చేసినటువంటి వారందరినీ కూడా మహాగొందులుగా నువ్వు పెంచుతూ ఉన్నావు, భూలోకంలో గొంతులుగా చేస్తూ ఉన్నావు. నీ పరమందు కూడా వారికి ధనం దాచుంచావు కనుక నీ ఆశీర్వాదం పొందుకునే భాగ్యం దయచేయండి. మీ సహాయం అనుగ్రహించండి. నీ కృపలో ముందుకు సాగే భాగ్యం దయచేయండి. చేరు వచ్చిన చిన్నల్ని, పెద్దల్ని, బాలుని, వృద్ధుని దీవించండి. వారు తీసుకొచ్చిన పిడికెళ్ళు, దశంభాగాలు, ప్రథమ ఫలాలు దీవించి ఆస్వాదించండి. ఇవాళ సండే స్కూల్ నాయన హెచ్ఎం గారిని, కమిటీని దీవించండి. యూత్ ప్రెసిడెంట్ని, సెక్రటరీని, కమిటీ వారిని దీవించి ఆస్వాదించండి. శ్రేయ సమాజం ప్రెసిడెంట్, సెక్రటరీని, కమిటీ వారిని దీవించండి. మా యొక్క సంఘ పెద్దలను ప్రభా మీ చేతులు పడి శాఖశక్యంగా తండ్రి కార్యక్రమం నడిపిస్తూ ఉన్నారు. వారిని నచ్చితంగా దీవించి ఆస్వాదించండి. ఏ కార్యక్రమం కొదవ లేకుండా మీ నామాన్ని మహింకరంగా జరిగే భాగ్యం దయచేయండి. సౌండ్ సిస్టాన్ని, ఆర్కెస్ట్రాని, అలాగే తండ్రి ఇక్కడ పాటలు పాడే బిడ్డను తండ్రి నీ పని కొరకు కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభా మీరు గుర్తించి ఈ 2025 సంవత్సరంలో నువ్వు తలగా చేస్తున్న తోగా చేసిన వాగ్దానం చేసావు కనుక అట్టి గొప్ప దీవెనలన్నీ కూడా ప్రతి ఒక్క బిడ్డ కుమ్మరించండి. ఇదిగో తండ్రి, ట్రస్ట్ ఇస్తున్నటువంటి కుటుంబాలని, తీసుకెళ్తున్న కుటుంబాలని దీవించండి ప్రభా. ఇదిగో తండ్రి, ఒక్క ఇద్దరితో ప్రారంభించాం తండ్రి. మాకు ఇచ్చిన ఆహారంలో ప్రభా మరి నాయన కొంత బిడ్డలకి ఉద్దేశంతో నాయన ఒక్క ఇద్దరితో ప్రారంభించినటువంటి ట్రస్ట్ ఈవేళ ప్రభా 3 సంఘాలు 40 మంది వరకు తండ్రి జరుగుతుంది. కేవలం నీ కృపనైనా మీకే స్తోత్రాలు. అలాగే బట్టలు ఇచ్చే విషయంలో కూడా ప్రభా స్త్రీలకు ప్రభా ఇగో తండ్రి ఎంత ప్రయాసపడి మొట్టమొదటిలో ఆ పని చేశామో జ్ఞాపకం వచ్చినప్పుడు ఎంతో ఆందోళన చదువుతుంది తండ్రి. ఆ రోజుల్లో మీరు మాకు తోడండి, కాపాడి సహాయం చేశారు, మీ దీవెన దయచేశారు. నేడు ప్రభు కొంతమంది బిడ్డలు లేపి తండ్రి ఏదో మరి భర్తలు కొద్దిపోయాడు కాకుండా కొంతమంది ఇవ్వడానికి, అలాగే సేవకులకి ఇవ్వడానికి కొంతమంది ఇవ్వడానికి మీరు లేపారు. కాని కూడా కొంతమంది లేపారు. మీకు స్తోత్రాలు. ఎవరెవరు చేస్తున్న పనిని బట్టి తండ్రి వారిని దీవించి ఆస్వాదించండి. కన్నీటితో విత్వారు సంతోషంతో పంట కోసం వాగ్దానం చేసిన గొప్ప దేవుడా, అట్టి గొప్ప దీవెనలను దింపి మీరే మహిమ పొంది ఆస్వాదించి బలపరిచి మీ సాక్షి నడిపిస్తారు. తీసుకొచ్చి కానుకలు, పెడికిళ్ళు, దశంభాగాలు, ప్రథమ ఫలాలు దీవించి ఆస్వాదించండి. మహిమ, ఘనత, ప్రభావం పొందుకొని ప్రతి ఒక్కటి మీ హస్తం నుంచి మీరే మహిమ ఆస్వాదిస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. అందరు లేచిన పడదామండి, అందరు లేచిన పడదాం. అందరు లేచిన నాతో చెప్పండి. పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరణాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధంలోనికి తేక కీడి నుంచి, దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరి పరిశుద్ధులకును
సర్వలోక పరిశుద్ధులకును ప్రార్థించిన ప్రతి అంశానికి చెప్పుకున్న ప్రతి కార్యక్రమానికి ప్రమాదం నుంచి తప్పించిన రానున్న డాక్టర్కి బలహీనమైనటువంటి బిడ్డ నైనా రాజు ఆరోగ్యానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి తొడిపించి ఆశించి కాసి కాపాడునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి.